రిజిస్టర్గా ఉన్నారు కాబట్టి ధరణి అనేటువంటిది చాలా వింటూ వస్తున్నాం. నిజంగానే ధరణి అనేది అంత లోపభూయిష్టంగా కనబడుతూ ధరణి సమస్యలతో మీతో పాటు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను ఈ 10 ఏళ్లలో చూసారా మీరు? చూసిన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ధరణి వల్ల. అందులో ఒకే ఒక అంటే మంచి అంశం ఏంటంటే మ్యూటేషన్ అనేది తప్ప మ్యూటేషన్ తొందరగా అవుద్ది. ఓకే, అది తప్ప మిగతా ఏదైనా సమస్య వస్తే ఇక వాడు చచ్చిపోవాల్సిందే ఇక. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ప్రైవేట్లో పడింది అనుకోండి, ప్రైవేట్లో పడితే దానికి మీ సేవకి వెళ్ళాలి, మీ సేవ నుంచి ఎంఆర్ఓ పోవాలి, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ నుంచి మళ్ళీ మా డిపార్ట్మెంట్ సిఎండ్ఐజీకి రావాలా, సిఎండ్ఐజీ కమిటీ ఉంటుంది, మళ్ళీ కమిటీ డిసైడ్ చేయాలా, ఆ కమిటీ డిసైడ్ చేసి మళ్ళీ ఆ కమిటీ నుంచి మళ్ళీ సీసీఎల్ఏకి పోవాలి. ఇంత ప్రాసెస్ అంటే కర్మగాలని ఇది ఏదైనా ఒక సర్వే నెంబరు బై మిస్టేక్లో ప్రైవేట్లో పడింది అనుకో కథమే ఇక. వాడు తిరిగేటోడు ఇప్పుడు ఏదో ఇప్పుడు నువ్వు నేను తిరుగుతావు మాట. ఇప్పుడు విలేజ్లో ఎవడో పేదవాడు ఉంటాడు, ఇప్పుడు వాడు మీ సేవ కంటే బాగలుగుతాడు, ఊళ్ళో కలెక్టర్ని అప్రోచ్ కాగలుగుతాడా? కలెక్టర్ని అప్రోచ్ చేయండి అనుకో, అక్కడ నుంచి మా హెడ్ ఆఫీస్కి రాగలుగుతాడా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల్లో అవి ఉంటాయి అనేది కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది. కాబట్టి ఈ ధరణిలో ఇట్లా లోపభూయిష్టమైన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ధరణిని రద్దు చేస్తామని చెప్పేసి ఓపెనింగ్ పెట్టారు కదా, చాలా మంచి పరిణామం అది. దానికి బదులు ఇంకా ఏదన్నా అంటే సామాన్యుడికి ఏది అందుబాటులో ఉండాలో ఆ వ్యవస్థను తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఇదేంటంటే ధరణి తీసుకొచ్చింది ఉద్దేశం దేని తెచ్చారో తెలియదు, కానీ అది వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ప్రజలకు అసలు అది మంచి చేయకపోక చెడు ఎక్కువ చేస్తుంది రోజుకు రోజు. సమస్యలు అనేవి పెరుగుకొని పోతున్నాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం 8 లక్షల అప్లికేషన్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, 4-5 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉంది. మరి 4-5 లక్షల మంది అంటే మాటల అందులో ఉండేది ఎవరు ఎక్కువ? అమాయకులు, అవేర్నెస్ లేని వాళ్ళు. ఇప్పుడు పరపతన్నోడు వాడు ఏదో చేసుకుంటాడో పలానా తిరుగుతాడు, లేకుంటే వస్తూ చేసుకుంటాడు. ఇప్పుడు ఒక సామాన్యుడు కలెక్టర్ దగ్గర పోయి అక్కడ నుంచి మళ్ళీ మా ఆఫీస్ హెడ్ ఆఫీస్ సిఎండ్ఐజీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి సీసీఎల్ ఆఫీస్ బాగలుగుతాడా? సాధ్యమైద్దా? మళ్ళీ వచ్చినప్పుడు అధికారులు ఉంటారా? ఉండరు. కాబట్టి ధరణి అనేది అది మంచి కాన్సెప్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే దాంట్లో సరైన నిర్ణయం తీసుకుంది ఆ విషయంలో. చివరిగా ఒక మాట అన్న, హరికోట్ల రవి అనే నేను అని మరొక 3-4 నెలల్లో చెప్పబోతున్నా అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ మీలో ఉందా? ఉండబట్టే కన్నా దిగింది ఖచ్చితంగా. అంటే ఎప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అంటే రేవంత్ రెడ్డి అన్న కూడా సీఎం కాకుండా మాట్లాడాడు. ఎప్పుడు మనిషి కూడా ఏంటంటే ఆప్టమిస్టిక్గా ఉండాలి, ఆశాజీవిగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం వస్తుంది అనుకొని చేస్తాం కానీ రాదనుకొని ఏది చేయలేము కదా. ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అది వస్తుంది అనుకునే పోరాటం చేస్తాం, ప్రయత్నం మొదలు పెడతాం. రాదనుకొని నువ్వు ఎట్లా చేయగలుగుతావు అసలు? చివరగా మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు, మీకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చిన సందర్భంలో ఇదే రిజిస్టర్ స్థానంలో మీరు ఉండి ఇంకొక స్థానానికి మేము అకామిడేట్ చేయబోతున్నాము, పార్టీకి సంబంధించినటువంటి లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఏదో కార్పొరేషన్కి సంబంధించి హరికోట్ల రవిని పెడుతున్నామని అంటే మీరు రాజీనామా చేసి వెళ్తారా? కేవలం ఎంపీ వరకే మీరు స్టిక్ అయి ఉంటారా? అంటే ఒకటన్నా, ఇప్పుడు నేను రాజకీయ నిరుద్యోగం లేను కదా, నా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి అవసరం కూడా లేదు నాకు. అంటే నేనున్న పొజిషన్లో మంచిగానే ఉన్నా. కాబట్టి నాకు ఏమిటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు చాలామంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పాపం ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఇచ్చినా నేను తీసుకొని అవకాశం కార్యకర్తలు ఇవ్వాలని నేను చెప్తాను.